గుడివాడ అమర్నాథ్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి నన్ను వ్యక్తిగతంగా అంటున్నారు. మిమ్మల్ని ఎవరు వ్యక్తిగతంగా అంటున్నారు, ఏమనన్నారు? ఒకప్పుడు దావోస్ కి ఎందుకు వెళ్ళలేదండి అని విలేకరులు అడిగితే అక్కడ -1 డిగ్రీ ఉంటుంది, -2 డిగ్రీ ఉంటుంది, అందుకని వెళ్ళలేదన్న. ఒక ఐటీ మినిస్టర్ గా ఆ విధంగా మాట్లాడచ్చా? నువ్వేమని చెప్పుండాలి? నేను వెళ్తాను, కంపెనీలు తీసుకొని వస్తాను, నా పైన బాధ్యత ఉంది, నన్ను ప్రజలు గెలిపించారు, మా ప్రభుత్వం పైన బాధ్యత పెట్టారు, నేను కంపెనీలు తీసుకొని వస్తా నువ్వు మాట్లాడాలి. అలా కాకుండా చలిగా ఉంటుంది అన్నావు. ఇది నాయకుడు మాట్లాడే మాట, కమెడియన్ మాట్లాడే మాట. నువ్వు కమెడియన్ లా మాట్లాడావు, అందుకని నిన్ను ప్రజలు కమెడియన్ అన్నారు. కంపెనీలు ఎందుకండి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ 1.5 year అవుతుంది, 2 years అవుతుంది, మీరు మంత్రి అయ్యారు ఇన్ని రోజులు అంటే కోడి గుడ్డు ఇప్పుడే పెట్టింది, అప్పుడే మీరు వచ్చేయాలంటే ఎలాగా అని చెప్పి కామెడీ మాటలు మాట్లాడింది ఎవరు? నువ్వు ఒక నాయకుడిగా ఆ రోజు మాట్లాడుంటే నిన్ను నాయకుడిగా ట్రీట్ చేస్తుంటావు. నువ్వు ఒక కమెడియన్ గా మాట్లాడి ట్రోల్ మెటీరియల్ అయింది ఎవరు? నువ్వయ్యావు. నిన్నెవరు వ్యక్తిగతంగా అంటున్నారు? ఈ కుటుంబ సభ్యుల గురించి ఏ రోజు ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడారా? లేదు కదా. నిన్నెవరైనా బాడీ షేమింగ్ చేశారా? లేదు కదా. నిన్నెవరైనా నీ కలర్ గురించి మాట్లాడారా? లేదు కదా. నువ్వు మాట్లాడిన మాటల్ని ఎందుకు ఇలా మాట్లాడావని ప్రజాస్వామ్యంలో ప్రజలు అడుగుతారు. ఎందుకు ఇలా కేర్లెస్ గా మాట్లాడతావని. అంత కేర్లెస్ గా మాట్లాడింది ఆ రోజు నువ్వు. ఈ రోజు వచ్చి దొంగ మాటలు ఎందుకు చెప్తావు? మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు పరిశ్రమలు తేలేకపోయారు?